हाई हेलो नमस्ते నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీస్ వ్లాగ్స్। ఈ రోజు వీడియోలో దాల్చా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి। ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది। దేంట్లోకైనా అల్టిమేట్ గా ఉంటుంది। బిర్యానీస్ లోకైనా పులావ్స్ లోకైనా రోటీ రైస్ దేంట్లోకైనా చాలా స్పైసీగా చాలా కొంచెం ఘాటుగా కొంచెం పుల్లగా ఉండే ఈ దాల్చా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హైదరాబాదీ స్టైల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను। అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకెందుకండి ఆలస్యం ఈ దాల్చా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి। ముందుగా ఈ దాల్చాకి కావాల్సినవి మూడు పెద్ద సైజు నా క్వాంటిటీకి చెప్తున్నానండి। 3 పెద్ద సైజు టమాటాలు, ఒక పావు కిలో వరకు, 3 ఉల్లిపాయలు, ఒక లేత సొరకాయ కావాలి। ఇవి తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి, 1/2 కప్పు వరకు శనగపప్పు, 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి। ఈ మూడిటిని బాగా కడుక్కొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి పక్కన, లేదంటే 1 విజిల్ ఎక్కువైనా రానిచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం అండి। ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ తరుగు, 1 కప్పు టమాటా తరుగు, అలాగే 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 1 కప్పుకి 4 కప్పుల వాటర్ని అయితే వేస్తున్నాను నేను। అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, స్పైసెస్ కోసం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం ఇవి ఉంటే వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి। 3 విజిల్ వస్తే సరిపోతుందండి। ఈలోగా మనం ఈ సొరకాయని అయితే తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం। చూడండి అసలు వీటిల్లో గింజలు లేవు, ఇలాంటి లేత సొరకాయ మాత్రమే ఈ దాల్చాకి చాలా టేస్టీగా ఉంటుంది। వీలైనంత వరకు ఈ సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోండి, లేత సొరకాయని తీసుకోండి, అప్పుడే దాల్చా చాలా సూపర్ టేస్టీగా వచ్చేస్తుంది। ఇప్పుడైతే మనకి ఇదైతే ఉడికిపోయిందండి। ఇది గాలి ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచుకొని మనం దీన్నైతే మూత తీసుకొని చూసుకుందాం। గాలి అయితే పోయింది కదా, ఇప్పుడు మూత తెరిచి మనం ఈ పప్పు ఉడికింది చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది। మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి, దాల్చాకి టేస్ట్ కూడా వేరే టేస్ట్ వస్తుంది। ఈ విధంగా ఉడికితే చాలు। ఇప్పుడు దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం। పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 3 బిర్యానీ ఆకులు, మొగ్గలు 4, 2 ఇలైచి, కొంచెం చెక్క, కొన్ని మిరియాలు, 1 అర టేబుల్ స్పూన్ 10 నుంచి 15 వరకు మిరియాలు, 3 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి। ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి। చూడండి కలర్ అయితే మారుతుంది కదా। ఇంకా కొంచెం ఆగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను। ఇవి కూడా బాగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం। చూడండి కొంచెం మెత్తగా అయిపోయింది కదా। ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి సొరకాయ మొత్తం కట్ చేశాను కదా, ఆ సొరకాయ ముక్కలు మొత్తం వేసేసాను నేను। ఈ విధంగా వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 అర లీటర్ వరకు నీళ్ళనైతే వేసుకోవాలి। ఈ విధంగా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ మూత పెట్టుకొని ఉడికించుకుందాం। హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి, చూడండి ఉడికిపోయింది కదా। ఈ విధంగా ముక్క ఉడికిందా లేదని ఒకసారి సరి చూసుకోండి।
ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును మొత్తం యాడ్ చేద్దాం. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి థిక్నెస్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేయాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా సరిచూసుకోండి. ఉప్పు సరిపోలేదని తగినంత ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఇది స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, సొరకాయ ముక్కలు కూడా పైకి తేలి బాగా ఉడికిపోయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని అయితే నేను యాడ్ చేశాను. దీనికి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ చింతపండు పులుపు వల్ల. అలాగే కొంచెం కస్తూరి మేతి ఫ్లేవర్ కోసం, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్నైతే ఉడికించుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇదైతే ఇంకా 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు దీన్నైతే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ దాల్చా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా వంటలు కావాలంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.